అందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ అంటే ప్రతి ఒక్క మందు గురించి, ప్రతి ఒక్క మందు యొక్క సమాచారం, అదేవిధంగా కొత్తగా తయారైన ప్రతి ఒక్క మందు యొక్క సమాచారాన్ని ప్రతి రైతుకి చేరుబాటులో ఉంచే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే ప్రజెంట్ మనం వచ్చేసరికి మిరప తోటలో ఉన్నాం. అంటే మిరప తోట కన్నా కూడా ఎక్కువ మందికి సంతోషకరంగా అనిపించేది ఎర్ర బంగారం అనొచ్చు. ఎందుకంటే నవే డేస్లో మినిస్టర్ గారు చెప్పినట్టు ఎక్కువగా మిరప రేట్లు అనేది పెరగటం జరిగింది గత 2-3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే. అయితే ఇది ఎంతవరకు స్టడీగా ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే మనకు అందిన సమాచారం ప్రకారం ఒక మే, జూన్ వరకు ఇదే రేట్లు కంటిన్యూ అవుతాయని ఎక్కువగా చెప్తా ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితులలో ఎర్రగా పోయిన పొలాలు, అదేవిధంగా నల్లి నాకి ఏదైతే డ్యామేజ్ అవుతున్నాయో అటువంటి పొలాలకి రైతు సోదరులందరూ ఇప్పుడు కంగారు పడుతున్నారు. అర్జెంటుగా ఏం కొట్టాలి ఇప్పుడున్న పరిస్థితులని. సో ఇప్పటి వరకు బాగానే కల్టివేషన్ చేసి బాగానే తీసుకొచ్చిన వాళ్ళకైతే ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు కంగారు పడే వాళ్ళందరూ అంత అర్జెంటుగా కంగారు పడ్డా కానీ చెట్టునైతే లేపలేము, ఏమీ చేయలేము. కాబట్టి ఉన్న పరిస్థితులలో నల్లినే అదుపులో పెట్టుకుంటే 4 కాయలైనా కాస్తాయి. 4 కాయలు కాపించుకుంటేనే అమ్ముకోగలం ఈ రేట్లలో, లేదంటే అమ్ముకోలేము. సో ఇటువంటి పరిస్థితులలో మనకు తెలిసినటువంటి ఒక రైతు బాగా ఎర్రగా పోయిన చేన్ని తిప్పారు. అంటే అచ్చం మనం చెప్పే మందుల గురించి కాదు, అసలు ఆయన ఏం మందులు కొట్టాడు, ఏ మందుల వల్ల ఇలా తిరిగింది అనేది స్టోరీ కోసం మనం ఈ వీడియో తీయడం జరుగుతూ ఉన్నది. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు ఈ చేనికి ఫస్ట్ ఎర్రగా పోయింది అన్నారు కదా, తదుపరి ఏమేమి మందులు కొట్టారు సార్ మీ అనుభవంలో? మన ఎంబిట్ వాడాను సార్. ఓకే, ఎంబిట్తో పాటు జంపు వాడారా? ఎంబిట్ జంపు. ఎంబిట్ జంపు, దాంతోపాటు కేఫ్ని ఏమైనా కొట్టారా? కేఫ్ని ఏం కొట్టలా. రీజెంట్ కానీ రీజెంట్ ఒకసారి, మళ్ళీ రీజెంట్ ఎంబిట్ ఒకసారి వాడారు. ఆ తర్వాత మెత్తదానానికి న్యూట్రియన్స్ ఏమన్నా వాడారా? ఫర్నస్ దీన్ని కొట్టారా? అది కొట్టారు. దాంతో పాటు బయటలో కూడా ఇతరత్ర మందులు కూడా వాడారు కదా, నల్ల తామర పురుగుకు సంబంధించి. అయితే ఈ ఎంబిట్ అనే చేదు మందు కాంబినేషన్ లో పర్లేదా? ఎట్ట అనిపించింది? ఇదే రైట్ అనిపించింది సార్. బయట ఈ నల్లికి ఏది వాడినా పోలా, మన తక్కువ రేట్లో 2 సార్లు 1200కి మేము 30కి కదా ఎకరన్నరకు చెప్పారు మీరు, మేము 30కి వాడాము. 30 సార్లు వాడాము. మాకు బాగా పని చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఎరుపు ఉంది కింద, ఆ ఎరుపు పోయింది. ఇక్కడ నుంచి కొద్దిగా పచ్చదనం ఉంది బాగా మాకు. అది ఓకే. సో రైతు అనుభవంలో మీరు చూశారు కదా, అంతకు ముందు అయితే ఎర్రగా పోయింది. అంటే ఇదేమి అద్భుతాలు సృష్టి లేదు. జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఎర్రగా పోయే టైంలో ఈ మందుని కడిపి వాడుకోవడం వల్ల, అంటే లైక్ ఏదైతే మనం అంటారో యాంటీ రిపల్లెంట్, సో ఆ అధికమైన చేదు, బాగా చేదు ఉంది కదా మందు, సో అధికమైన చేదు అనేది మొక్కలో ఇంక్యుబేట్ చేయడం ద్వారా ఆ నల్లి యొక్క డ్యామేజ్ని తగ్గించి, దానితో పాటు ఏదైతే ఫిప్రోనిల్ టెక్నికల్ ఉంటాయో అటువంటి కలిపి కానీ, లేదంటే టోల్ఫెనాపైరైడ్ టెక్నికల్ కానీ, లేదంటే బ్రొఫనల్ టెక్నికల్ కానీ, లేదంటే ఫ్లుక్సామెటామైడ్ టెక్నికల్ కానీ, ఇటువంటి టెక్నికల్స్ని కలిపి వాడుకోవడం ద్వారా ఆకు అనేది క్లియర్ కట్గా వస్తుంది. ఎంబిట్ వల్ల ఆకు అనేది ఎప్పుడు క్లియర్ కట్గా ఉండదు. ఎంబిట్ ఏంటంటే ప్రతి ఆకులో, ప్రతి పూతలో ఇంక్యుబేట్ అయ్యి రసం అనేది పీల్చనీయకుండా చేస్తుంది. అదే విధంగా ఈ ఏదైతే టెక్నికల్స్ నేను చెప్పానో ఆ టెక్నికల్స్ని కలిపి వాడుకోవడం వల్ల చేను అనేది క్వాలిటీ వస్తుంది. దానితో పాటు మంచి కొమ్మ, మంచి క్వాలిటీ రావడానికి బలం సంబంధించి న్యూట్రియన్స్ అయితే ఖచ్చితంగా కొట్టాలి. ప్రతి ఒక్కళ్ళు ఏ కాడికి నల్లి అనే నల్లికి సంబంధించిన మందులే కొడతారు, కానీ దాంట్లో న్యూట్రియన్స్ కలపాలి ప్రతి ఒక్కరికి. ఇది నా రిక్వెస్ట్ గా కోరుకుంటున్నాను. ఎందుకంటే బలం లేని కాయలు రావు, కాయల్లో దమ్ము లేకపోతే వెయిట్ రాదు, వెయిట్ లేకపోతే ఈల్డింగ్ రాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతిసారి మీరు ఏ మందులు కొట్టుకున్నా కానీ ఖచ్చితంగా న్యూట్రియన్స్ సంబంధించి అయితే మందులు అయితే కలపాల్సి ఉంటుంది, ఖచ్చితంగా కలపాలి కూడా. సో ఇది అందరికీ ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్గా నేను తెలియజేస్తున్నాను. అయితే ప్రజెంట్ వచ్చేసరికి మనం ఫీల్డ్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసరికి ఎంబిట్ జంపు ఈ 2 మందుల కాంబినేషన్ వాడడం జరిగింది. సో ఎంబిట్ గురించి మనం ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి ఎంబిట్ గురించి మనం చెప్తానే ఉన్నాము. అది ఒక ఎలాంటిదంటే ఒక మెడిసిన్ లాంటిది. ఒక మొక్కకి ఎక్కియటం వల్ల ఆ చేదుదనాన్ని, నల్లి అనేది రసం అనేది పీల్చనీయకుండా చేస్తుంది. అంటే ఒక యాంటీ రిపల్లెంట్ అనే ప్రక్రియ ద్వారా పనిచేస్తుంది. సో ఈ మందు ఎలా పనిచేసింది జంపులో కాంబినేషన్లో కొట్టినప్పుడు అనేది ఒకసారి రైతు మాటలు అడిగి తెలుసుకుందాం. అన్న, ఈ ఎంబిట్ అనేది మందు మీరు స్ప్రే చేశారు కదా, చేసాం. ఎన్ని రోజులు అవుతుందన్న? 3 రోజులు. 3 రోజులు. మీకు ఎలా అనిపించింది రిజల్ట్? బాగానే ఉంది. బాగానే ఉందా? అంటే
అంటే ఏంటంటే ఎంబిట్ అనే మందు అచ్చం నల్ల తామర పురుగు అనేది స్ప్రే చేశారా, వేరే దేనికన్నా పర్పస్లో స్ప్రే చేశారా? నల్ల తామరకే స్ప్రే చేసాం. నల్ల తామరకే స్ప్రే చేశారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం ఉన్న తోట వచ్చేసరికి మిరప తోట కాదు, ఎర్ర బంగారం తోట. ఇప్పుడున్న పరిస్థితులలో వాస్తవానికి నల్ల తామర పురుగుని ఎక్కువ రోజులు ఆపగలగాలంటే దానికి ఇప్పుడు మీరు ఆర్ఎంపీ డాక్టర్ కదా, పిల్లలకు కాంగ ఇంజక్షన్ ఇస్తే ఎక్కినట్టు చేదు ఎక్కడ పట్టుకున్నా కానీ విపరీతమైన చేదు ఉంటుంది. ఇప్పుడు నేను ఆకులు తుంచాను కదా, ఇప్పుడు నా నోరు ఆల్రెడీ ఆటోమేటిక్ చేదు అవుతూనే ఉంది. సో ఈ చేదుదనం అనేది మొక్కకి 10 రోజుల పాటు ఎక్కియడం ద్వారా ఏంటంటే మొక్కలో రసం అనేది పీల్చనీయకుండా, కొనలు అనేది ఎర్రగా బానేయకుండా ఇది చేస్తుంది. మీకైతే పర్లేదు, బాగానే అనిపించిందా? బాగానే అనిపించింది కదా. సో జంప్ కూడా కాంబినేషన్ కొట్టారు కాబట్టి జంప్కి ఆటోమేటిక్గా నల్ల తామర పురుగు కంట్రోల్ అవుతుంది కాబట్టి కొమ్మ వస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్ అనేది ఎక్కువ మంది రైతులు ఇష్టపడతా ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు ఎర్రగా బానేయకుండా చేయాలని కాపాడుకోవడానికి ఈ కాంబినేషన్లో వాడుకున్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉన్నది. అంతే కదన్నా? అంతే. అంతమించి ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారు రైతులకి? చేను అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి, ఓకే, కొట్టడం వల్ల. ఓకే. సో చూశారు కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మినిమం చిన్న మందులైనా పెద్ద మందులైనా 4 రోజులకు ఒకసారి మందులు అయితే కొట్టాలి. దానితో పాటు చేలో తేమ అనేది ఆరనేయకుండా చూసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండింటిని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఎర్ర బంగారం వరిస్తుంది, మిగతా వాళ్ళకు వరించదు. ఇప్పటి వరకు మనం వాడినటువంటి అంటే మనం ఏదైతే చెప్పినటువంటి మందులు ఉన్నాయో ఆ మందులన్నీ కూడా ప్రతి ఒక్కటి కాస్ట్లీ మందులే, ఏది తక్కువ రేటుకు దొరికే మందు అయితే కాదు. ఆ డబ్బు ఏదైతే ఉందో మనం పెట్టిన డబ్బు అది మనకి వృధా కాకూడదు. సో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని 1% కూడా మనం వృధా కానియకుండా మనం ఏదైతే చెప్తున్నామో పదే ఏదైతే బొడ్డోడు అంటున్నామో బెలాన్స్టిక్, సో దాన్ని వాడడం ద్వారా ఇటువంటి మందుల యొక్క ఎఫికసీని పెంచవచ్చు. దాంతో పాటు మనం వాడే కాలువ నీళ్ళు కావచ్చు, బోర్ నీళ్ళు కావచ్చు, వాటి యొక్క ఉదజనికత pH వాల్యూని బ్యాలెన్స్ చేయొచ్చు. కేవలం ఈ ఏవైతే 5 రకాల ప్రాపర్టీలు మనం చదువుతున్నామో స్ప్రెడ్ అవడానికి, అదేవిధంగా పెనిట్రేట్ అవడానికి, అదేవిధంగా pH ని బ్యాలెన్స్ చేయడానికి, దానితో పాటు వెట్టింగ్ అతుక్కపోవడానికి, సో వీటన్నిటి ఈ 5 రకాల ప్రాపర్టీలను కలిపి కేవలం ఎకరానికి 100 రూపాయలలోనే మన బొడ్డోడు అనేది రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరును ఇది వాడుకోవడం ద్వారా మీరు అధికమైన దిగుబడులతో పాటు మీరు కొట్టే కాస్ట్లీ మందులు ఎఫికసీని పెంచడానికి, బాగా పనిచేయడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. దానితో పాటు మనం ఏదైతే చెప్తున్నామో హ్యూమిక్స్ ప్లస్ అనే ప్రొడక్ట్, దాంట్లో వచ్చేసరికి ఆస్కోఫిల్లన్ నోడోసం వచ్చేసరికి 24% కంటెంట్ ఉండడం జరుగుతూ ఉన్నది. అంటే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటారు కదా, అది వచ్చేసరికి 24% ఉంటుంది. దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ చూసుకున్నట్లయితే 6% ఇందులో హ్యూమిక్ యాసిడ్ అనేది పొందుపరచడం జరిగింది. దీని ద్వారా మన మొక్కకి కావాల్సిన ఏదైతే మనం అనుకుంటామో, ఏదైతే మనం షాప్ దగ్గరికి వెళ్ళి దీంట్లో కాంబినేషన్ ఇవ్వండి, దీంట్లో కాంబినేషన్ ఇవ్వండి అంటామో ఆ కాంబినేషన్గా ఇటువంటి వాడడం ద్వారా మనకి ఖచ్చితంగా బాగా బెనిఫిట్ అవుతుంది. ఆ బెనిఫిట్ ఏమిటి అంటే మనం చూసుకున్నట్లయితే మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నిటిని సరైన టైంలో ఇది మొక్కకు అందిస్తుంది. దానితో పాటు మొక్కకి కావాల్సినటువంటి నలుపుదనాన్ని, అదేవిధంగా మొక్కకి కావాల్సిన బ్రాంచెస్ని, దాంతోపాటు మొక్కకు కావాల్సిన పూతని, అదేవిధంగా కాయ వెయిట్ని బరువుని పెంచడానికి ఈ మందు అనేది సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. సో మందు పేరు చూసుకున్నట్లయితే హ్యూమిక్స్ ప్లస్. ఇందులో ఉండే కంటెంట్ వచ్చేసరికి 2 రకాల కంటెంట్లు ఉంటాయి. అది వచ్చేసరికి ఆస్కోఫిల్లన్ నోడోసం, దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ అనేది ఇందులో కంటెంట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 1 లీటర్ అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చు. 1 లీటర్ 2 ఎకరాలకి లేదా 3 ఎకరాలకి వాడుకోవచ్చు. చిన్న పైరు అయితే 3 ఎకరాలకి, పెద్ద పైరు అయితే 2 ఎకరాలకి. దీని యొక్క కాస్ట్ కూడా ఎక్కువేం ఉండదు. కేవలం ఇది వచ్చేసరికి 1 లీటర్ 600 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది. సో దీన్ని వాడుకోవడం ద్వారా అధికమైన దిగుబడులు ఏదైతే అనుకుంటామో దాన్ని మనం సాధించవచ్చు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో ఈ ఓవరాల్ కంటెంట్, ఈ కంటెంట్ మీ అందరికీ వెయిటేజ్గా బేసిక్గా బాగుంది అనిపించినట్లయితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తారని, దానితో పాటు తోటి రైతు సోదరులందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దని మనసారా కోరుకుంటున్నాను. దానితో పాటు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కానీ లేదంటే వాట్సాప్లో కానీ సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ so much.